టీకే న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. రవీంద్ర భారతిలో పద కవిత పితామహులు శ్రీ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 617వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లలిత ప్రెసిడెంట్ భరత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా నాట్య గురువులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాలాచారి చేతుల మీదుగా నాట్య గురువులకు అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ 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 అన్నమయ్య సంగీత నృత్య నీరాజనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ 4 కళలతో ప్రపంచాన్ని ఆస్వాదింపజేసింది. ఈ కార్యక్రమంలో బాలబాలికలు నాట్య మయూరుల గాన కోకిలలు చక్కటి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నాటి గురువులు విజయలక్ష్మి కనకదుర్గ విద్యాలయం, ఉమా ఆర్ఆర్ కూచిపూడి డాన్స్ అకాడమీ, భాగ్యమా నాట మయూరి నృత్య నికేతన, రజనిమైన నృత్యంజలి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ, సంధ్యారాణి సంధ్య డ్యాన్స్ అకాడమీ, సునీత ఇషా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ గ్రహీతలు విద్యార్థులు చిన్నారి సంస్కృతి, మేతి అనిత, వెన్నెల సనంత్, వర్ష, శృతి, ఇశ్రీ, కల్లగుంట తదితరులకి అవార్డులు ప్రదానం చేశారు. ఈ చిన్నారులు డాన్స్ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం అందరినీ ఆకట్టుకున్నాయి. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఎంతో విజయవంతం చేసి సంస్థకి వెన్నుదన్నగా ఉన్నారని తెలియజేశారు. వచ్చాను ఎందుకని మంచిగుందని డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్ చేయడానికి అందుకే వచ్చాను. మీ పేరు, మీ గురుగారి పేరు, మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? వినాయక కౌంటర్ సాంగ్ చేశాను. ఓకే. నా పేరు త్రిటిశ్రీ కలగుంట. ఓకే. గురుగారి పేరు? గురుగారి పేరు ఉమాదేవి. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు ఇక్కడ మీ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం? మీకు ఎలా అనిపించింది? అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. మంచిగా ఓకే, చాలా బాగుంది. అంటే నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓకే. అందుకే నేను ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను, డాన్స్ చేశాను. ఓకే. ఇప్పటివరకు మీరు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు? వేరే స్టేజెస్లో, స్కూల్లో? హ్యాబిట్స్లో చేశాను, ఇంకా గుడిలో కూడా చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఇంకా ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 4 వచ్చాయి. ఓకే. మెడల్స్ అవన్నీ. ఓకే. అందుకే ఓకే. పర్ఫార్మెన్స్ చేశాను. మీ కళ ఏంది? మీ పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ డ్రీమ్? నా డ్రీమ్ డాక్టర్ ఇంకా కూచిపూడి డాన్స్. వెరీ
అనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ని రోజుల కష్టం ఈ రోజు చూస్తున్నాం, ఇంకా అందరూ చప్పట్లు కొడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ టైంలో కూడా ఈ కళా పోషణ ఇంకా ఉంది అంటే చాలా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. సో కంటిన్యూ. సార్, పాపగారు తన మనసుతో చెప్పారు డాక్టర్ కావాలని. ఆ లక్ష్యం, ఆ టాలెంట్ 100% ఉంది పాపలో. మీ సపోర్ట్ ఎంత ఉంటుంది? ఎవ్రీడే సపోర్ట్ అండి. ఎందుకంటే అమ్మ ఏది కావాలంటే షీ ఓన్లీ ఆస్క్ ఫర్ ది డాన్స్ గ్రూప్ డాన్స్ నేను చేస్తాను అని, సో అలా చేయించడం జరిగింది. ఉమాదేవి మ్యామ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఓకే. ఆర్ఆర్ కూచిపూడి అకాడమీ. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, స్టార్ట్. Hi, my name is Vanilla. I'm the student from Surabhi Dipti Institute. This is my first time in Bharat Arts Academy. And this is my first program in Ravindra Bharati, and it's a really nice experience. Thank you, Bharat Arts Academy. ఓకే, ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? We performed on Annamaya Kirtanalu. The song we performed in specific is Bhavamulona, and we danced on the song for a group of 5 people. Okay. Thank you. ఓకే, ఈరోజు ఎలాంటి It's our honor, as it's like our first time here. It's our honor to have the awards from Divakar Sharma sir and Uma Devi ma'am. It's a really respect to my parents as they supported me to perform dances in various stages and in various places. They have supported me every time. Okay. They've been being with me from almost the starting of my dance classes. They supported me and they stayed with me. Thank you. Good evening, everyone. My name is Anvita. I am the child from Surabhi Dipti. ఓకే. Today was my first performance in Ravindra Bharati. Okay. It was such a wonderful experience. I was also given rewards by దేవకర్ శర్మ గారు, చీఫ్ గెస్ట్. ఎస్. chief guest. It was such an honor to be here. Thank you. ఓకే, ఎన్ని సాంగ్స్ మీద పర్ఫామ్ చేశారు మీరు? ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? Baba Mulona with a group of 5 people. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీకు? It was such a wonderful experience. ఏమేమి నేర్పించారు ఇప్పటికి గురుగారు? కూచిపూడి, భరతనాట్యం స్టెప్స్ గురుగారు. Songs. ఎస్. Namah Shivayate, Jatiswaram, ఓకే. Baba Mulona, ఓకే. Chinna Vinayaka Kautya, Ramaya Ramachandraya, and etc. ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా వేరే స్టేజెస్ మీద కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా మీరు? Krishnastami I did. ఓకే. Like Mutukari Yeshu. ఓకే, ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని మెడల్స్ వచ్చాయి? I got 3 to 4, 5 to 6. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఏమంటుంటారు They పేరెంట్స్? say you did very good, you had so much confidence. I'm very proud. వెరీ నైస్, సూపర్. పేరు ఆర్ఆర్ కూచిపూడి డాన్స్ అకాడమీ. మా Okay. టీచర్ అయితే పి ఉమాదేవి. ఓకే. అయితే మేము ఈరోజు రవీంద్ర భారతిలో పలికే బంగారం షోలో చేశాను. ఓకే. ఇంకా 2 సంవత్సరాల వరకు నేను తన దగ్గర మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటికి? ఇప్పటి వరకు చాలా పాటలు, మండుక శబ్దము, ఓకే. పలికే బంగారం, వినాయక గౌతమ్, జగదీశ్వరం, చరిత్ర శబ్దం అవన్నీ నేర్చుకున్నాను. ఈరోజు ఈ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ ప్రెజెన్స్లో పర్ఫామ్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే భయం వేసింది, కానీ చేసినాక ఏంటి మంచిగా ఓకే, వాళ్ళ చేతి మీద అవార్డు అందుకోవడం, హౌ డూ ఫీల్ అబౌట్ అవార్డు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. కూచిపూడి ఓకే, ఇప్పటివరకు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు? స్కూల్లో కానివ్వండి, వేరే స్టేజెస్లో కానివ్వండి. పర్ఫామ్ చేశాను. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను 8th క్లాస్. ఓకే, ఇంకా మీ గోల్ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది? నేనైతే నా డ్రీమ్ అయితే ఎక్కడన్నా పెద్దగా సోలో చేయాలనిపిస్తుంది. ఓకే, ప్రొఫెషనల్గా ఏ విధంగా మీరు అనుకున్నారు? అంటే డాక్టర్, ఇంజనీర్ కానివ్వండి, పైలట్ కానివ్వండి. వెరీ నైస్. ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు? మంచిగా ఎంకరేజ్ చేస్తే చేయాలని. ఓకే, స్కూల్కి ఎప్పుడు వెళ్తారు మీరు? డ్యాన్స్ ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తారు? టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తారు? స్కూల్ అయితే నార్మల్ టైమింగ్, మళ్ళీ 3కి వచ్చేస్తాము. ఓకే. దాని తర్వాత డ్యాన్స్ అయితే 5 to 7 లేకపోతే 8:30 అట్లా.
ఓకే. ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన భరత్ ఆర్ట్స్ అకాడమీకి కానివ్వండి, గురువులకి కానివ్వండి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటున్నాము ఎస్. మా గురువు గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చాలా ఏంటి నా దగ్గర ఉండి సపోర్ట్ చేసింది. అయితే థ్యాంక్ యూ చెప్పాలి. సూపర్ అండి.